ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డెబ్బీ ప్రెంటిస్తో విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ దావోస్లో భేటీ అయ్యారు. ఏపీలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 8 నుంచి 10 తరగతుల విద్యార్థులకు కెపాసిటీ బిల్డింగ్లో భాగంగా వాతావరణ మార్పులపై అవగాహన, సుస్థిరత, భవిష్యత్తు నైపుణ్యాలపై కేంబ్రిడ్జ్ సర్టిఫైడ్ ఆన్లైన్ కోర్సులను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలోని యూనివర్సిటీలతో కలిసి జాయింట్ రీసెర్చ్, కరికులం డెవలప్మెంట్, ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్లపై నిర్మాణాత్మక ఒప్పందానికి చొరవ చూపాలని కోరారు. సౌతాంప్టన్ కేంబ్రిడ్జ్ మోడల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు డెడికేటెడ్ స్కాలర్షిప్లు, ఫాస్ట్ ట్రాక్ అడ్మిషన్ల ద్వారా ప్రోత్సాహం కల్పించాలని ప్రతిపాదించారు. ఏఐ, డేటా సైన్స్, ఇంజనీరింగ్ వంటి అధునాతన సాంకేతికతలపై జాయింట్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ కోసం ఆంధ్ర యూనివర్సిటీ, తిరుపతి ఐఐటి వంటి సంస్థలతో కేంబ్రిడ్జ్ వర్సిటీ కలిసి పనిచేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. భారత్లో కేంబ్రిడ్జ్ విద్యా సంస్కరణలకు అనుగుణంగా ఏపీ విశ్వవిద్యాలయాల కోసం ఫ్యాకల్టీ డెవలప్మెంట్, అధునాతన బోధనా పద్ధతులపై ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని కేంబ్రిడ్జ్ వైస్ ఛాన్సలర్ డెబ్బీ ప్రెంటిస్ తెలిపారు.